హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ బాగుంటేనే నేను బాగుంటాను, మీరు బాగుంటేనే నా యూట్యూబ్ ఛానల్ బాగుంటుంది. నా యూట్యూబ్ ఛానల్ బాగుంటే మీకు ఇలాంటి కొత్త కొత్త రివ్యూస్, కంటెంట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే దేని గురించి అంటే మన సూర్య గారు నటించిన కంగువా ట్రైలర్ గురించి. అదేంటి ఇంకా తెలుగు ట్రైలర్ రాలేదు కదా, తమిళ ట్రైలర్కి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటని మీరు అనుకుంటారు. కానీ తమిళ ట్రైలరే నాకు అంతగా ఎక్కిందంటే తెలుగు ట్రైలర్ ఇంకొంటుంది సార్. ర్యాంప్ ఈ చాలా రోజులు అయిపోయింది సూర్య గారి దగ్గర నుంచి మూవీ వచ్చి మంచి కంటెంట్ ఉన్న మూవీతో దిగుతున్నట్టున్నాడు. ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్రాండెడ్ 2 క్రియేషన్స్ ఉన్నాయి, 2 స్టూడియోలు. ఒకటి మైత్రి మూవీస్, 2 యూవీ క్రియేషన్స్. వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారంటే సినిమా వేరే లెవెల్ ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే యూవీ క్రియేషన్స్ క్వాలిటీకి, ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ తగ్గరు. మైత్రి మూవీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లకు కానీ, ఒక మంచి స్టోరీని పైకి తీసుకురావడం కానీ వీళ్ళు ఎక్కడ తగ్గరు. ఈ రెండింటి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కంగువా వేరే రేంజ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికి ట్రైలర్ విషయానికి వస్తే డైరెక్టర్ శివ గారు చాలా డీటెయిలింగ్ అయితే మనకు చూపెట్టారు. అసలు ఆ విజువల్స్ ఏంటి భయ్యా, చాలా బాగున్నాయి. నాకు పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్స్ ఆ మూవీస్ రేంజ్ విజువల్స్ అయితే నేను చూశాను కంగువాలో, అంత బాగున్నాయి. హాలీవుడ్లోనే కాదు మన వాళ్ళు నిరూపించుకుంటారని మళ్ళొకసారి కంగువాతో అయితే పక్కా నిరూపిస్తారని నేనైతే పక్కా నమ్ముతున్నాను. ఎందుకంటే అసలు ఆ విజువల్స్, ఆ ఓడలు, ఆ బోట్స్ విజువల్స్ అయితే సముద్రంలో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది 3D మూవీ, 3D ప్రింట్లో వస్తుంది ఈ మూవీ. 3Dకి ఎంత స్టఫ్ ఉండాలో అంత స్టఫ్ ఈ ట్రైలర్లో నాకు కనిపించింది. బాబీ డియోల్ గారు ఉండడం ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి మూవీకి. ఆయన యాక్టింగ్ యానిమల్లో మనం చూసాం, ఇందులో కూడా ఒక రేంజ్ ఉంది, నెక్స్ట్ లెవెల్. నా ట్రైలర్లో తను బాగా చేశాడు, అంత బాగా నచ్చింది ఆయన క్యారెక్టరైజేషన్. ఇంకా ట్రైలర్లో నాకు అనిపించిన స్టోరీ, నేను అనుకునే స్టోరీ అయితే బాబీ డియోల్, సూర్య ఇద్దరు అడవి జాతికి చెందిన వాళ్ళే. అయితే ఈ అడవి జాతికి చెందిన వాళ్ళు కానీ బాబీ డియోల్కి మనీ కానీ వీటి మీద కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండి పక్క కంట్రీ నుంచి కొన్ని సంథింగ్ ఈ అడవిలో ఏదో దొరుకుతుంది అనుకుంటా వాళ్ళకి. దానికోసం బాబీ డియోల్ దగ్గర వాళ్ళు ఒక డీల్ అయితే తీసుకొని అడవిని మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ స్థావరం కట్టించుకోవడం లాంటివి చేద్దాం అనుకుంటే సూర్య ఈ గూడెం జనాలందరికీ పెద్దగా ఉండి ఆ స్వాధీనం చేసుకునే వాళ్ళని, అదర్ కంట్రీ వాళ్ళని ఆపడానికి అయితే చూస్తాడు. అదైతే సినిమా ప్లాట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ట్రైలర్లో ఆ ఎమోషన్ కానీ, ఆ ట్రైబల్స్ పడే ఎమోషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో జరిగే సీన్స్ కానీ అవన్నీ చూస్తే నాకు అట్లా అనిపించింది. నాకు తెలిసి ఇదే స్టోరీ ప్లాట్ పక్కా అనుకుంటున్నాను. మనం మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే అసలు యానిమల్ విజువల్స్ కానీ, ఆ మంటలు, అసలు సూర్య గారి గెటప్ అయితే చార్ట్ బస్టర్. ఆయన ఏ గెటప్లో ఆయన యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్. ఇంక ఇలాంటిదంటే చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. లాస్ట్ సూర్య గారి తమ్ముడు కాశ్మోరా అనే మూవీ తీశారు, సేమ్ కంగువాలో సూర్య గారి గెటప్ ఎలా ఉండేదో ఆయన కూడా అలా ఉండేది. నాకు తెలిసి ఈ సినిమాలో కొంచెం కార్తిక్ గారి అపిరెన్స్ ఏమైనా ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో సినిమా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్, ఎవరు భయ్యా దేవిశ్రీ ప్రసాద్ పడిపోయిందని చెప్పింది, ఎవరు భయ్యా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అనిపించింది చెప్తుంది. ఎల్లో ఒకసారి ట్రైలర్ చూడండి, కంగువా ట్రైలర్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి భయ్యా, పిచ్చితో పిచ్చో బాబా పిచ్చి కూడా. నా చిన్నప్పటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ని ఎందుకు ఎంత ఇష్టపడుతున్నాను ఈరోజు కంగువా ట్రైలర్ చూసా నాకు అర్థమైంది. ఆయన ఏ సినిమాకైనా ఇవ్వగలడని కంగువాతో నిరూపించుకుంటాడు. ఇందులో మాత్రం నో డౌట్, అంత బాగా ఇచ్చాడు. ఒకసారి వెళ్ళి మీరు మంచి హెడ్సెట్ పెట్టుకొని చూడండి, లేదా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్ విజువల్స్లో చూడండి ట్రైలర్, అంత బాగుంది. తమిళ ట్రైలర్కే నేను ఈ రివ్యూ ఇంత రేంజ్లో ఇస్తున్నాను అంటే రేపు తెలుగు ట్రైలర్ వచ్చాక ఆ రివ్యూ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ నాకు ఆ తమిళ్ లాంగ్వేజ్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, అక్కడ జరిగే సీన్స్ ఎమోషన్స్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అంత బాగా నచ్చాయి నాకు అవి. ఆ మ్యూజిక్ కానీ సూర్య గారు అయితే జీవిచ్చేశారని చెప్పాలి. 2 minutes ట్రైలర్లోనే నాకు ఎంత నచ్చిందంటే రేపు మూవీ వచ్చాక పక్కా చార్ట్ బస్టర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఒక స్టెప్ అటు ఒక స్టెప్ ఇటు అన్నట్లుంటాయి. మన టీఎఫ్ఐకి పక్కా ఎక్కుతాయి కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాలు. మన టీఎఫ్ఐలో అయితే మన ఆడియన్స్తో మనకి ఏ బాధ లేదు, పక్కా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి పక్కన పడేస్తారు. ఇంకా అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అదండి కంగువా ట్రైలర్ అయితే ఈ రేంజ్లో ఉంది, ఇలా ఉంది, అసలు తోపులా ఉంది. ఎందుకంటే కంగువా గురించి నేను అంతగా పెద్ద ఫోకస్ చేయలేదు. గ్లిమ్స్లో కంగువా అని వచ్చింది, అక్కడతో వదిలేశాను. మొన్న ఆదిజ్వాల సాంగ్తో నా పీక్స్కి వెళ్ళినాయి నా లెవెల్స్. అంత సాంగ్ అయితే దేవి అన్న కొట్టిండు మ్యూజిక్, ఏది పడితే అది దొరికి దాటి కొట్టేసినట్టున్నాడు, అంత దారుణంగా కొట్టిండు. అదిరిపోతున్నాయి. మొన్న ప్రైవేట్ థియేటర్లో నేను ఆ సాంగ్ ఎంజాయ్ చేశాను, సీట్లు అదురుతున్నాయి. ఇక 70mm స్క్రీన్లో డాల్బీ అట్మాస్లో మనం ఆ సినిమా సాంగ్ ఏంటంటే ఉంటుంది సార్, అదిరిపోద్ది. వెయిట్ చేయండి. September 10th మన అభిమాన థియేటర్లోకి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. నేను ఏ సినిమా కోసమైనా వెయిట్ చేస్తాను, దీనికోసం ఇంకొంచెం ఎక్కువ వెయిట్ చేస్తున్నా. నాకు అంత బాగా నచ్చింది. సో ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కంగువా ట్రైలర్ అని సెర్చ్ చేసి మీరు ఒకసారి చూసేయండి, మీకు నచ్చుద్ది అని మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు, పక్కన నచ్చుద్ది అని చెప్తాను.
అది ఇలాంటి ఇంకెన్నో రివ్యూలు మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలంటే కామెంట్ కానీ లైక్ కానీ చేస్తేనే నాకు క్లారిటీ వస్తుంది. సో బాయ్ బాయ్.